బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మరి మనము ఈ సమయమందు ఖాళీగా లీజర్గా ఉన్నటువంటి వాళ్ళు మరి మన ప్రోగ్రాంలో అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సమయము మరి రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఇళ్ళ దగ్గర మనవాళ్ళను మనవరాళ్ళను ఎత్తుకోవడానికి ఆడించడానికి ఉన్న వాళ్ళు కావచ్చు, వయోవృద్ధులు మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేయని స్థితిలో కాబట్టి మరి ఇళ్ళ దగ్గర ఉంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా మరి ఇళ్ళ దగ్గర కానీ మరి ఉద్యోగాల దగ్గర లీజర్గా ఉన్న సమయం ఏదో ఇక్కడ ఈ సమయంలో మీరు మన ప్రోగ్రాంలో పాల్గొంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు లంచ్ టైం కావచ్చు, మరి లీజర్ టైం కావచ్చండి. ఏదైనా కానీ మనము మన సమాజం అనేటటువంటి సమిష్టి కుటుంబము, ఈ సమాజం అనేటటువంటి పాఠశాల లోపల మనం అందరం కూడా విద్యార్థులము, గురువులము, అందరం A to Z మనమే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన యొక్క సమిష్టి కుటుంబమైన ఈ సమాజాన్ని మనము డెవలప్ చేసుకోవడానికి మరి మనకు పరిపాలన యంత్రాంగం ఉంది. ఓటు ద్వారా మనం పాలకులను ఎన్నుకుంటున్నాము, వారి ద్వారా పరిపాలన చేయించుకుంటున్నాము. కానీ ఒకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు ఎంతోమంది ఒక 140 కోట్ల జనాభా కలిగిన మన సువిశాలమైన ఈ యొక్క మరి ఏంటి సామ్రాజ్యమైనటువంటి భారతదేశంలో చూడండి, ఒక దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి చదువు అని చదువు విలువ తెలిసినప్పటి నుంచి తను డెవలప్ చేస్తున్నప్పటి నుంచి అందరు చదువుకున్న వాళ్ళయి మంచి మంచి ఆఫీసర్స్, అధికారులు, ఒక్కొక్క శాఖను, పాలన యంత్రాంగాలను ఒక్కొక్క శాఖను డెవలప్ చేసేటటువంటి మరి అధికారులను చేస్తుంది చదువు. మరి అలాంటి అధికారులు ఎవరి చేతిలో నలిగిపోతున్నారు? ఎవరి చేతిలో ఆట బొమ్మగా, కొయ్య బొమ్మగా ఉంటున్నారు అంటే మన దేశ నాయకుల చేత. మన దేశ నాయకులు వాళ్ళకు చదువు రాకపోయినా గ్రామ సర్పంచ్, మరి చదువు కొద్దిగా చదివినా వాళ్ళు ఏంటి మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, మండల్ చైర్మన్, మరి అందరూ మనం అంచెలంచెలుగా పార్లమెంట్ వరకు చూసినప్పటికీ కూడా అందరు వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరు ఉండరండి. చాలా మట్టుకు అంటున్నా, అందరు కూడా అని అంటలేదు, కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. చాలామంది అయితే మనం గ్రౌండ్ లెవెల్ నుండి చూసినట్టయితే అంతా వచ్చిరాని చదువులతోనే గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఉంటున్నారు. వాళ్ళకు ఏమున్నది? చదువు లేదు, కానీ డబ్బు ఉన్నది. ఆ డబ్బుతోనే మన ఓట్లను వాళ్ళు దండుకుంటున్నారు. న్యాయంగా కూడా వాళ్ళు గెలవడం లేదు. వాళ్ళకు డబ్బుతో పాటు ఏముంది? కుయుక్తులు కూడా ఉన్నాయండి. ఆ కుయుక్తుల చేత ఏ రకంగానన్నా కానీ చేపకు మనం ఎరవేసి ఏ విధంగా దాన్ని లాక్కుంటామో ఆ విధంగా ఇక్కడ మనకు కూడా ఆ డబ్బును వెదచల్లి మనము ఇల్లిటరేట్స్ కొంచెం ఇచ్చిన అది గొప్పగా అనుకుంటాం. ఈ రకమైన చేసి మన ఓట్లను నష్టపరుచుకుంటున్నాము. ఆ మనల్ని ఓట్లనే నష్టపరుస్తున్నటువంటి ఈ నాయకులు మరి దేశాన్ని నష్టపరచరా? మాత్రం లాజిక్ తెలియదా అండి? ఇప్పుడు ఈ యొక్క గ్రామ పాలకుడుగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, అందులో కొందరు మంచోళ్ళు ఉండొచ్చు, వార్డు మెంబర్స్లో కాదనను, సర్పంచ్ కూడా కొన్ని ఊర్లలో మంచి అయినా రావచ్చు, కానీ వాళ్ళు డబ్బు పెట్టంది వస్తలేరు. మరి ప్రజలు ఒక్కరన్నా గ్రహించాలి కదా, డబ్బు పెట్టి రావడం ఎందుకు? వెనకట కాలంలో స్వచ్ఛందంగా డబ్బు పెట్టకుండా అభ్యర్థులు ఎవరెవరు నిలబడుతున్నారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గుర్తులు ప్రతి ఇంటి గోడకు అతికించి వెళ్ళేది. అప్పుడు ఈ మనిషి ఈయన, ఈ మనిషి ఈయన, ఈయన మంచి మనిషి, ఈయన కాదు అని ఇట్లాంటివి ప్రజల లోపల ఉండిపోయి వాళ్ళు ఓటు వేసి గెలిపించుకునేది. కాబట్టి అప్పుడు మరి అప్పటి నాయకులు అంత ఆదర్శంగా పరిపాలన చేసినారు. వాళ్ళు వేసిన బాటను వీళ్ళు ఇంకా డెవలప్ కాదు కదా, ఆ బాటను అక్కడికే మింగేస్తూ ఉన్నారు కనుక అట్లా ఎన్నుకునేది. ఇప్పుడేమో డబ్బులు పెడుతున్నారు వాళ్ళకు. ఏంటంటే డబ్బు మస్తు ఉంటుంది. అదేం చేస్తారు? పాఠశాలలు కట్టిస్తుండ్రు, సినిమా థియేటర్లు కట్టిస్తుండ్రు, కాలేజెస్ కట్టిస్తుండ్రు, అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నారు, విల్లాస్ కట్టిస్తున్నారు. ఆ డబ్బు ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు. తర్వాత ఒక రాజకీయ లీడర్ అనే పేరు ఉండాల, నేను ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అనేటటువంటి పేరు కూడా ఉండాలి. నాకు డబ్బు ఉంటే
అది ఎవరు పిలువరు. కానీ ఈ పేరుంటే ఒకప్పుడు ఆయన సర్పంచ్. అవును పలానూరికి ఈయన సర్పంచ్ ఉండే అప్పుడు. ఇలా ఆ పేరుతోని ఒక రాజ్యపాలకుడుగా ముద్ర పడతదని ఆ డబ్బును కొంతవరకు చల్లుతున్నారు. ఆ చల్లిన మరి డబ్బు చల్లి వాళ్ళు ఓటు లాక్కుంటున్నారు. అట్లాంటి వాళ్ళు అనంటే మరి దే దే సీట్‌లోకొచ్చినంక, అధికారంలోకొచ్చినంక మరి సంపద లాగుకోరా? గ్రహించాలి గదా! ఈ లాజికు. మాకు కొంచెము ఏంటి మందు బాటలో చీరలు పంచడమో, మరి కుక్ ఐటెమ్స్ పంచడమో, ఇలాంటివి చేసి మన దగ్గర ఓట్లు దండుకుంటున్నాడు అనంటే, అంతకు పదంతులు మన ఈ యొక్క గ్రామంలో ఏమేమి నిధులు ఉంటాయో, మరి పైనుండి వస్తాయో, అవి ఇంకా ఎక్కువ తింటాడు గదా ఈయన. మన దగ్గరనే ఈ రకంగా ఓటును దోచుకున్నటువంటి నాయకులు మరి దేశాన్ని ఈ యొక్క రాజ్యాన్ని, గ్రామాన్ని దోసుకొని తినరా వీళ్ళు? దాని కొరకే వచ్చారు అని మరి గ్రహించాలి గదా! మన ప్రజలు. మనదే తప్పు. మనం గ్రహిస్తలేము. ఆ పూటకొక ఏంది మందు బాటలొచ్చేస్తే చాలు. పనికి పోయిండు. ఆయన పైసలు అట్లాగే ఉంటాయి. మందు బాటలకు పెట్టే పైసలు వీడిచ్చిపోయాడు. చాలు ఓటేస్తే అయిపాయె. ఓటు విలువ వానికి తెలియదు. ఎందుకంటే ఇల్లిటరేట్స్‌తో కూడుకున్న దేశం మనది. పల్లెలతో కూడుకున్న దేశం మనది. అటువంటి వాళ్ళ నుండే వీళ్ళు ఆశిస్తారు. చదువుకున్నోళ్ళ దగ్గర పోయి ఎక్కువ వాళ్ళు ఏంటి మ్యాజిక్ చేసి సంపాదించరు. ఎందుకంటే చదువుకున్నోళ్ళు తెలివిగల్లోళ్ళు. వాళ్ళిచ్చింది, వీళ్ళిచ్చింది తీసుకుంటారు. వాళ్ళకెవరు మంచోళ్ళు అనిపిస్తే వాళ్ళకేస్తారు. కానీ గుడ్డిగేసేది చదవనోళ్ళు, కాయకష్టం చేసేటటువంటి కూలి పనులు చేసేవాళ్ళు, అటువంటి లేబర్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళ ద్వారానే వీళ్ళకి వస్తుంది. అది చూస్తారు. కానీ ఇప్పటి నుంచి అయిన ప్రజలు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అందుకని ఏం చేయాలి మీరు అనంటే పంచినవి తీసుకోవాలా? ఏం చేయాలా? ఆ మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళే నిలబడతారు. చైర్మన్‌గా ఇలా. మరి ఆ యొక్క కౌన్సిలర్స్‌గా నిలబడతారు. అప్పుడు గుర్తుపెట్టుకొని మన ఊరు మనుషులే, మన మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళే కౌన్సిలర్సు, మన మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళే మరి చైర్మన్‌గా నిలబడుతున్నాడు కాబట్టి, వీళ్ళు ఎలాంటి వాళ్ళో అని ముందు వాళ్ళను గ్రహించి, స్టడీ చేసి, మంచి వాళ్ళైతే వాళ్ళు ఏమి ఇయ్యకున్నా ఓటు వేయండి. ఒకవేళ వాళ్ళు దోపిడీగాళ్ళైతే మీకేమైనా పంచుతున్నారంటే ఇక అది దోపిడీ అని అర్థం పెట్టుకోండి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి గుండు గుర్తులాగా. ఏంటి మీకు పంచి ఓటేయమంటున్నాడనుకో నైట్‌లో వచ్చి ఆ బీర్ బాటిలో, బ్రాందీ బాటిలో, లేకపోతే చీరలో, లేకపోతే డబ్బులో చేతిలో పెడతారు చూడు, ఆళ్ళు మంచివాళ్ళు కాదు. వీళ్ళు మన ఓటు దోపిడీ చేయనీకొచ్చారు. రేపు మన ప్రాంతాన్ని, మున్సిపల్ ఏరియాను గూడా దోపిడీ చేస్తారు. పైనుండి వచ్చే నిధులు కావచ్చు, ఆ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సంపద ఉందో మున్సిపల్ ఏరియా కింద అది తినడానికే వచ్చారు వీళ్ళు. మనది ఓటును దోపిడీ చేస్తున్నారు మనకు ఈ ఆశ చూపి. మరి ఈ యొక్క ప్రాంతాన్నంతా దోసుకొని తింటారు. పైనుండి వచ్చే నిధులు కూడా తింటారనేది గ్రహించాలి. దానికి దీనికి లింక్ అండి. గుర్తుపెట్టుకొని ఎవరైనా పంచుతుండ్రంటే వాడు మోసం చేస్తాడు. వాళ్ళు మోసం చేస్తారు. అది 1కి 10 లాగడానికే అధికారం గావాలి, పేరు గావాలి, గౌరవం గావాలి. అన్నీ అంటే ఈ రాజకీయమే ఈ ధనవంతులకు సరిపోతుంది. రాజకీయం చేసేవాడు ధనవంతుడుగానే ఉంటున్నాడు కాబట్టి ధనవంతుడుగానే అయిపోతున్నాడు. కాబట్టి ఇది ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లోనైనా చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకొని మంచి కౌన్సిలర్స్‌ను, మంచి వార్డ్ ఆఫీసర్స్‌ను, మంచి చైర్మన్‌ను ఎలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ మన సమాజం నాడు నేడు ముచ్చట్లలోని ఈ విషయాలు చాలా చర్చించదగ్గవి, విలువైనవి కాబట్టి గ్రహించాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.